జై శ్రీమన్నారాయణ. ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద. నేను గోవిందమాల గురుస్వామిని, జ్ఞానగోపాల్, గోవిందమాల దీక్షపీఠం, ఖర్మన్ఘాట్, హైదరాబాద్ నుండి. నేను ఈరోజు మీకు ఒక స్తోత్రం గురించి చెప్తాను. అది చాలా గొప్ప స్తోత్రం. మన హిందూ సాంప్రదాయాల్లో ఒక అమృత స్తోత్రం లాగా విరాజిల్లే ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రమే శ్రీ కనకధార స్తోత్రం. కనకధార అంటే ఐశ్వర్యము, ప్రవాహం అని అర్థం. ఈ స్తోత్రం యొక్క శ్రద్ధగా వింటే, లేదా పాడిన, లేకపోతే స్తుతించిన అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, సకల సంపదలు సమకూరుతాయి. అన్ని రకాలైన గౌరవము, ధనము, ప్రాప్తి, తర్వాత వక్షస్సులు అన్నీ కూడా సిద్ధులు మనకి వస్తాయి అన్నమాట. శంకర భగవత్పాదులు భిక్షాటన చేస్తూ ఒక నిరుపేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి ఆ వృద్ధురాలు ఇచ్చిన ఉసిరిక ఫలాన్ని దానంగా ఇచ్చిన ఆ దానాన్ని భిక్షగా తీసుకొని, ఏ సంపద లేకపోయినా, తినటానికి తిండి లేకపోయినా, తను ఇంటి ముందు భిక్షకొచ్చిన సాధువుకి దానము చేయాలని దాన గుణమునకు మనసు కదిలిపోయి అందుకు ఆయన లక్ష్మీదేవిని సృష్టిస్తూ ఆ దేవి కృపా సాగరాన్ని ఆ ఇంటి ముందు ఈ స్తోత్ర ధారణతో బంగారు ఉసిరికాయలు వర్షాన్ని కురిపించేలా చేశారు. ఆదిశంకరాచార్యులు అట్లాంటి స్తోత్రము తలరాతలో ఉన్న దరిద్ర రేఖను కూడా తొలగించి ధనధాన్య రేఖలను ఉద్భవించేది ఈ మంత్రం, ఈ స్తోత్రం. ఈ బంధు దాస జన మృత్య పుత్ర పౌత్ర మిత్ర అష్టౌశ్వర్యాలన్నీ వృద్ధి చెందుతాయి. లేలేత మొగ్గలతో కూడా గానుగ చెట్టుని తుమ్మగుడు ఆశ్రయించినట్టు ఆ మంగళ ప్రధాని అయిన జగన్మాత చూపు వలన ఆ నీలమేఘ శ్యాముడైన శ్రీహరి శరీరం పులకరించి అష్టసిద్ధులను, నవనిధుల వంటి సంపదలను వశం చేసుకున్న ఆ తల్లి నాకు సమస్త మంగళాలు ప్రసాదించుగాక. కలువ పూల చెట్టు తుమ్మెద తిరిగినట్టు ఆ నారాయణుడి వాత్సల్య దృష్టిని ఘనంగా ప్రసరింపజేసి సముద్ర రాజపుత్రి అయిన మహాలక్ష్మీదేవి అనుగ్రహం వీక్షణ నాపై కురియుగాక. ఈ సృష్టిలో తనను సేవించే వారికి ఇంద్రపదం సైతం ఇవ్వగలిగే దేవి, సమస్త ఆనందాన్ని ప్రసాదించే దేవి, మహావిష్ణు యొక్క అంతరంగిక తన అర్ధభాగమైన అమ్మవారు నన్ను కాపాడించుకావట. ఆ తామర పువ్వులో పుట్టిన లక్ష్మీదేవి నా చూపు నాపై ప్రసరించుగాక. ఆ రుద్రభావంగా నిలీ నేత్రములు కలిగిన, చల్లని చూపు కలిగిన, ఆనందింపచేసే కల్పజ్ఞ కన్నులు కలిగిన, అందమైన ఆనందం ఇచ్చే ఆ విష్ణువు యొక్క అర్ధాంగి కటాక్షం నాపై సదా ఉండుగాక. వక్షస్థలంలో కౌస్తుభంని, భుజములయందు ఇంద్రనీలామణులని, వివిధ ఆభరణాలతో విరాజిల్లుతున్న విష్ణువు హృదయంలో ప్రేమను పొంగింపజేసే ఆ కమలవాహిని యొక్క కటాక్షం వలన నాకు సదా ఐశ్వర్యము, కళ్యాణములు కలుగుగాక. నల్లని మేఘముల వంటి భయంకర రూపులైన మధుకర్కటములను కూడా సంహరించి విష్ణువు యొక్క వక్షస్థలమందు భాషిల్లుతూ సమస్త లోకాలను తల్లిగా రక్షిస్తూ ఉన్న భృగు మహర్షికి పుత్రికగా జన్మించిన ఆ తల్లి మమ్ములను సదా రక్షించుగాక. ప్రేమకు అధిదేవతైన మన్మధుడు శ్రీహరి హృదయంలో నాటగా వాత్సల్య అనురాగ బాణాల ప్రభావం వలన దేవి యందు అనురక్తి కలిగి జగత్ రక్షణ చేస్తున్నాడో, అలాంటి మత్తు కలిగిన, అలసిన, సగముగా తెరిచిన కన్నులు కలిగిన మకరాలయమగు సముద్రంలో ఉన్న శ్రీలక్ష్మి దృష్టి నాపై ఉండుగాక. దరిద్రం అనేది తాళలేక
నిరాశగా పడి ఉన్న పక్షికి ఉన్నవంటి మాపై జాలి, దయ, కరుణ అనే చల్లని చూపుల వర్షంతో ప్రసరింపజేసి మీ కటాక్షంని మేఘాల వర్షాల ద్వారా మా పాపాల కర్మలని దూరము చేసుగాక. ఏ దేవి చేత ఎంతైనా యజ్ఞయాగాలు చేస్తున్నా, దాన ధర్మాలు ఆచరిస్తారో, ఏ దేవి అనుగ్రహము మాత్రముననే అనాయాసముగా స్వర్గాది సుఖాలని పొందగలుగుతామో అలాంటి తల్లి అమ్మవారు, ప్రకాశవంతమైన తల్లి లక్ష్మీదేవి చూపులు నాపై సదా ఉండుగాక. లోకాలను సృష్టించే వేళ బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి అమ్మవారు, నారాయణుని భార్య అయిన లక్ష్మీదేవిగా, కరవ కాటకాలలో ఆకలి తీర్చే శాకాంబరి దేవిగా, పుత్రులు ప్రసాదించే గౌరిగా సృష్టించే సృష్టి వినాశాలని అడ్డుకునే అమ్మవారులైన శ్రీ లక్ష్మీదేవికి నమస్కారము. వేదాలు ప్రశంసించే తల్లికి, యజ్ఞ యాగాలు క్రతువుల పరమార్థమైన తల్లికి, సమస్త గుణములను అనర్థములా అధిరోహించే తల్లికి, షటపత్ర కమలాలను నివసించే అమ్మకి, ఈ అమ్మ నన్ను కటాక్షించి నన్ను అనుగ్రహించుగాక అనేది ఈ కనకధార స్తోత్రం యొక్క అర్థాలు. ఇవి ఇట్లా చెప్పుకుంటా పోతే అంతటి అమ్మవారిని మనము స్తుతించి ఆ అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులయ్యే విధంగా మనం ప్రవర్తిస్తే ఆ అమ్మవారే మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి దయ ఉంటే తండ్రి దయ ఉంటుంది. అలాంటి శ్రీమన్నారాయణుని సతీమణి అయిన శ్రీ లక్ష్మీ అమ్మవారుని సాక్షాత్తు శంకరాచార్యులు ఆ అమ్మవారిని కిందకి పిలిచి ఆ ఉసిరికాయ దానం చేసిన ఆ బ్రాహ్మణ స్త్రీకి అష్టక్షరాలు వచ్చే విధంగా బంగారు ఉసిరికాయలు కురిపించిన ఆ ఆదిశంకరాచార్యులకి మనకి ఈ విధంగా అమ్మవారిని స్తుతించవచ్చు అని తెలియజేసిన ఆదిశంకరాచార్యులకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మనకి ఋషులు, యోగులు, సిద్ధపురుషులు చెప్పింది అదే. మనం తప్పకుండా వాళ్ళని అనుసరించాలి, వాళ్ళ తత్వాలు వినాలి. మనం కూడా ఆ శ్రీనివాసుడి కృపా కటాక్షాలు పొందే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ మహాలక్ష్మికి, ఆ శ్రీమన్నారాయణుడికి శతకోటి వందనాలు, పాదాభివందనాలు. ఆ శ్రీమన్నారాయణుడి కృపా కటాక్షాలతో మనందరము లక్ష్మీ కటాక్షంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తాను. జై